ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పిన. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణకి నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసిండు తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశాను? అయ్యా బాంచని మీటర్లు పెడతాం, మాకు ఆ పైసా అయింది, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాం అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టింది. ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి 3 మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఏర్పాటును యుద్ధం చేద్దామా?